అందరికీ నమస్కారం. మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆదివారం రోజు 10th రోజు తెలంగాణ అభివృద్ధి కావాలని 9,400 కోట్ల రూపాయల పనులను శంకుస్థాపన చేసిండు. కొన్ని ప్రారంభోత్సవం అయిపోయింది, దేశానికి అంకితం చేసినవి అయిపోయింది. ఎన్నో యొక్క రైల్వే లైన్లను, నేషనల్ హైవేస్ను, ముఖ్యంగా వరంగల్ జిల్లా వాసిగా నాకు ఒకటి ప్రధానమంత్రి గారిని అభినందిస్తున్నాం మేము మా వరంగల్ ప్రజల తరఫున. మెగా కాకతీయ టెక్స్టైల్ ఫ్యాక్టరీ ఏదైతే ఉన్నదో 1675 కోట్ల రూపాయల టెక్స్టైల్ ఫ్యాక్టరీ, పిఎం కేర్ ఏదైతే ఫైబర్ ఫార్మ్, ఫైబర్ ఫ్యాక్టరీ, ఫ్యాబ్రిక్, ఫ్యాషన్స్ ఏదైతే ఉందో అది డెవలప్ చేయడానికి ఎంతోమంది యువకులకు జాబ్ ఆపర్చునిటీ కల్పించే పెద్ద ప్రాజెక్టు మన వరంగల్కు రావటం అనేది నిజంగా మా వరంగల్ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం. అట్లా ఎంతో అభివృద్ధి చేసిన దానికి అది ఒక ప్రభుత్వ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దానికి ఆ కార్యక్రమానికి రావటం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రధానమంత్రి గారిని అభినందిస్తూ ధన్యవాదాలు కూడా చేయటం, నరేంద్ర మోడీ గారు కూడా ఆ రోజునాడు ఎస్ మీరు వచ్చేది ఉంటే అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కనుక మాతో సహకరించేది ఉంటే ఇంకా ఎక్కువగా ఈ తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అయితేంది, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రధానమంత్రి ఇక్కడికి వస్తేనే కనీసం రిసీవ్ చేసుకోవడానికి కూడా రాలేదు, ప్రోటోకాల్ ఉన్నా కూడా. అట్లాంటి సందర్భాన్ని ఒకసారి నెమరేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మేము తప్పకుండా ముందుకెళ్తాం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లేకపోతే బీజేపీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదైతే సెంటర్లో ఉన్నదో వారు ఇచ్చే యొక్క డబ్బులు మాకు తప్పకుండా మాకు అవసరం, మా తెలంగాణ అభివృద్ధి కోసం మనమందరం కలిసి పనిచేయాలి. ఇది వికసిత్ భారత్ 2047 దిశగా మరి ప్రతి రాష్ట్రం కలిసి పనిచేస్తేనే దేశం యావత్తు అభివృద్ధి చెందుతుందనే యొక్క సందర్భంలో దాన్ని ఎక్స్చేంజ్ చేసుకొని రేవంత్ రెడ్డి గారు మేము తప్పకుండా కోఆపరేషన్ను మేము అందిస్తామని చెప్తే దానికి ప్రతిస్పందించినటువంటి ప్రధానమంత్రి వ్యాఖ్యలను ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ గారు అయితే బీఆర్ఎస్ నాయకులు కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టు రేవంత్ రెడ్డి గారు మీతో కలిసిపోతాడా, భవిష్యత్తులో మీరు ఇద్దరు కలుస్తారా అని పదజాలంతో హాస్యాస్పదంగా అనటం అనేది నిజమైనటువంటి హాస్యాస్పదమే. వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలను ఈ తెలంగాణ అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, ఈ తెలంగాణ అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు.